రాష్ట్ర వ్యాప్తంగా మామూలు నేను కూడా స్పందించాడు. మేము ఆ రోజు గవర్నమెంట్ రావడం స్టేట్ అంతా కూడా ఇది అన్యాయం అనేటువంటి మెసేజ్ ఆ రోజన్నా సార్ ఉంటారు ఎక్కడైనా కేసీఆర్ సార్ దగ్గర కూర్చుంటామని ఫిక్స్ అయిపోయింది. అన్నా ఉన్నారు ఏమో కానీ ప్రశాంత్ కోసం నిద్రపోతున్నామంటే లేదు సార్ మీ దగ్గర వచ్చే ఇద్దరు లేదు సార్ చాలా భయపెట్టి సడన్ గా వచ్చి మూవ్ చేస్తే పరిస్థితి ఏంటి అది బాగా రావడం చాలా సేఫ్ అయింది. ఈరోజు లిటరలీ మేము నిద్రపోతున్నాం అంటే జస్ట్ బికాస్ మాకన్నా మా ఇంట్లో వాళ్ళకి నమ్ముతున్నారు సార్. అంటే మా పేరెంట్స్ పెద్ద నడుస్తున్నాయి సార్. ఇంకా 60,000 ఇయర్ వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం అపార్ట్మెంట్ అమ్మాలని ట్రై చేస్తున్నాను. 30% అమ్ముతానంటే నేను ఏం చేయాలి, నాకు పైసలు కావాలి, నా అపార్ట్మెంట్ మొత్తం లేదు. నేను ఏం చేయాలి ఏంటంటే ఇది మీరు బఫర్లో పోతుందంటే కదా, ఇది కొట్టేస్తున్నట్టు కదా నేను తీసుకుంటాను. ఫ్యూచర్ పిల్లల కోసం దాచుకుంటాం. అదే చెప్పిండు మీకు ఇబ్బంది లేకుండా మన గవర్నమెంట్ వచ్చింది. అన్ని తుగ్ల పనులు ఈ ఒక్కటే కాదు, ఏదంతా పిచ్చి పనులు ఎక్కడైనా పడుతుంది. మనకు వచ్చే సంథింగ్ చేస్తారు. మా జనరేషన్ మనం ముందరమే లోకల్ ఎంపీ గారేమో ఇది పోతే బాగుంటుంది, దాని మాత్రం అనుకుని ముందుకుంటుంటాడు. సరే